హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రివ్యూ మై విష్. కళ్యాణ్ రామ్ కి సినీ కెరీర్ లో బ్యాడ్ ఫేస్ కొంచెం ఎక్కువ అనే చెప్పాలి. పాపం ఎంతో ప్యాషన్ తో సినిమాలు తీస్తాడు, కానీ ఎందుకో అతనొక్కడే పటాస్ తప్ప అతనికి బ్లాక్ బస్టర్స్ మాత్రం అందరిని ద్రాక్షి అయింది. అయితే ఎంత బ్యాడ్ ఫేజ్ లో ఉన్నా సరే ఈ సినిమా మాత్రం ఎందుకనో 118 అని టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి అభిమానుల్లో కాస్త ఆశలు చిగురించాయి. ఆ తరువాత ట్రైలర్ తో కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాకుండా రెగ్యులర్ మూవీ లవర్స్ కూడా ఈ సినిమాని తమ వాచ్ లిస్ట్ లో పెట్టుకోవడం జరిగింది. అంతగా పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది ఈ సినిమా ట్రైలర్ తర్వాత. అదేంటో మరి రివ్యూస్ అన్ని డీసెంట్ గా ఉన్నా కానీ కథానాయకుడు మహానాయకుడు సినిమాలు రెండు బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా విజయం సాధించకపోవడంతో నందమూరి అభిమానులు కాస్త డీలా పడ్డమాట వాస్తవం అని ఒప్పుకొని తీరాలి. మరి ఇలాంటి సమయంలో రిలీజ్ అయిన కళ్యాణ్ రామ్ 118 మూవీ ఇంకా తడియారనే ఆ గాయానికి మందు రాసినట్టు ఉంటుందా, లేక పుండు మీద కారం జల్లినట్టు ఉంటుందో చూద్దాం పదండి. ఇక స్టోరీలోకి వస్తే ఈ సినిమాలో హీరో ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. అతను ఏదైనా కేసు పట్టుకుంటే దాని అంతు తేల్చే వరకు వదిలిపెట్టడు. మరి వెదవ క్యూరియాసిటీ ఎక్కువ కదా మన హీరోకి, అందుకని అనమాట. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అనగానే ఏదో నెత్తిన క్యాప్ పెట్టుకుని నోట్లో సిగార్ పెట్టుకుని లేక చేతిలో ఒక నోట్ బుక్ మొహానికో కళ్ళజోడు ఉంటుందనుకుంటే మీ ఊహలకి కళ్ళం వేసేయండి. కళ్యాణ్ రామ్ చాలా స్టైలిష్ గా, ఎనర్జెటిక్ గా, టెంపర్ లో జూనియర్ ఎన్టీఆర్ లాగా ఉన్నాడు. మొత్తానికి జర్నలిస్ట్ లా కాకపోయినా ఒక క్రైమ్ డిటెక్టివ్ లాగా ఉన్నాడు. అయితే స్టోరీ గురించి ఎక్కువ రివీల్ చేయకూడదు కాబట్టి చాలా క్లుప్తంగా మాట్లాడుకుందాం. ఈ సినిమా స్టోరీ హీరోకి నిద్రలో వచ్చే ఒక డ్రీమ్ ని బేస్ చేసుకుని దాని చుట్టూ అల్లిన ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఒకసారి వచ్చిన డ్రీమ్ మనకి మళ్ళీ రెండోసారి వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఏదో రీజన్ లేకపోతే మళ్ళీ సేమ్ టు సేమ్ అదే డ్రీమ్ ఎందుకు వస్తుంది అనే క్యూరియాసిటీ తప్పకుండా వెంటాడుతుంది కదా. సేమ్ అదే క్యూరియాసిటీతో హీరో కళ్యాణ్ రామ్ ఆ డ్రీమ్ ని వెతుక్కుంటూ ఆ కేసుని ఎలా ఛేదించాడు అనేది క్లుప్తంగా ఈ స్టోరీకి పునాది. సో కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. కానీ మీరు కనుక గతంలో స్టీవెన్ స్పీల్బర్గ్ డైరెక్షన్ లో 2002 లో వచ్చిన మైనారిటీ రిపోర్ట్ సినిమా చూసినా, లేక లూసిడ్ అనే సినిమా చూసినా, ఈ డ్రీమ్ బేస్ మీద కొన్ని సినిమాలు గతంలో ఇలా వచ్చాయి. కొంచెం కాన్సెప్ట్ అలాగే ఉంది అనిపిస్తుంది. కానీ మన తెలుగు సినిమాకి మాత్రం ఈ కాన్సెప్ట్ కొంచెం కొత్తదే అని చెప్పాలి, లేదా మొట్టమొదటిదే అని చెప్పినా ఆశ్చర్యం లేదు. ఆ విషయంలో డైరెక్టర్ అండ్ కళ్యాణ్ రామ్ దాన్ని క్యాచ్ చేసుకున్నారనే చెప్పాలి. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కళ్యాణ్ రామ్ చాలా బాగా యాక్ట్ చేశాడు. ఆ రోల్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. శాలిని పాండేకి మంచి రోల్ దొరకలేదు, కానీ ఏదో హీరో పక్కనే ఉండే ఒక క్యారెక్టర్ అంతే. సో ఏదో ఒక సాంగ్ లో వచ్చి అలా కనిపిస్తుంది. తన ప్రెజెన్స్ ని పెద్దగా రిజిస్టర్ చేసుకోలేదని అనిపించింది. ఇంకో హీరోయిన్ నివేతా థామస్ చాలా తక్కువ స్క్రీన్ టైం దొరికినా సరే సహజంగానే మంచి నటి కాబట్టి దానిని సరిగ్గా ఉపయోగించుకుందని చెప్పాలి. రాజీవ్ కనకాల, హరితేజ ఇంకా వీరంతా ఓకే. శేఖర్ చంద్ర మ్యూజిక్ డీసెంట్ గా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టోరీకి తగ్గట్టుగానే ఇచ్చాడు. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే కేవి గుహన్ తమిళ్లో అప్పుడెప్పుడో హ్యాపీ డేస్ సినిమాని తీశాడు. ఆ తర్వాత మళ్ళీ ఇదే సినిమా తను అనుకున్న దాన్ని డీసెంట్ గా క్యాన్వాస్ మీద పెట్టాడనే చెప్పాలి. ఈ మూవీ స్టార్టింగ్ లో మంచి రేసిగా స్టార్ట్ అవుతుంది. మధ్యలో కాసేపు సాదా సీదాగా వెళ్ళిపోతుంటుంది. అయితే డైరెక్టర్ స్టోరీని తీసుకెళ్లిపోవడంలో ఎక్కడా డిలే చేయలేదు. ప్రేక్షకుడికి ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా త్వరగా స్టోరీలోకి వెళ్ళిపోయి స్టోరీని పట్టుకుని దాని చుట్టూనే కథలాడు తప్ప ఎక్కడ కుళ్ళు జోకులు లాంటివి మాత్రం పెట్టలేదు. అక్కడక్కడ ట్విస్ట్లు చాలా ఎంగేజింగ్ గా అనిపిస్తాయి. అండ్ ఎస్పెషల్లీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, ఇంటర్వెల్ ఎపిసోడ్ చాలా బాగుంటుంది. సినిమా లాస్ట్ హాఫ్ అవర్ లో చాలా ఎమోషనల్ గా నడిపించారు స్టోరీని. మొత్తానికి ఆడియన్స్ కి క్లైమాక్స్ జస్టిఫైడ్ గానే అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో హైలైట్స్ కి వస్తే స్టోరీలో కొత్త కాన్సెప్ట్, కళ్యాణ్ రామ్, నివేతా థామస్ పెర్ఫార్మెన్స్ కావచ్చు, అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఆఫ్ ద మూవీ, అండ్ అలాగే అక్కడక్కడ పార్ట్స్ గా వచ్చే కొన్ని ట్విస్ట్లు, ఇవన్నీ కూడా హైలైట్స్ అని అనుకోవచ్చు మనం. ఇక డ్రాబ్యాక్స్ కి వస్తే సస్పెన్స్ అండ్ ఎగ్జైట్మెంట్ ఈ ఎలిమెంట్స్ ని సినిమా అంతటా క్యారీ చేయలేకపోయాడేమో సరిగా అనిపించింది. కానీ చాలా వరకు సినిమా బోర్ కొట్టకుండా ఎంగేజ్ చేయడంలో మాత్రం సఫలీకృతుడయ్యాడు. ఫైనల్ గా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇది ఒక ఎక్స్ట్రాడినరీ మూవీ అని చెప్పను, కానీ ఒక డీసెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ అని నిస్సందేహంగా చెప్తాను. మీరు థ్రిల్లర్స్ ని ఎంజాయ్ చేసేవారైతే తప్పకుండా ఈ సినిమాను కూడా ఎంజాయ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం. ప్రేమతో మీ విరించి. థ్యాంక్ యూ. బాయ్.